వెల్కమ్ టు టెక్ బబ్ ఛానల్. సో ఈరోజు కొన్ని లేటెస్ట్ టెక్ అప్డేట్స్తో ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ టెక్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి బుగాటి నుంచి. ఎస్, అబ్సల్యూట్లీ బుగాటి నుంచి మనం అందరం ఎక్స్పెక్ట్ చేసేది లగ్జరీ అండ్ ప్రీమియం కార్స్. బట్ బుగాటి వచ్చేసి కొద్దిగా ఒక అడుగు ముందరికేసి స్మార్ట్ వాచెస్ని అయితే లాంచ్ చేసింది. సో దీంట్లో వచ్చేసి త్రీ డిఫరెంట్ మోడల్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. సో ఆ బుగాటి ఏదైతే ఉందో కంపెనీ, సో దాని నుంచి ఈ మూడు డిఫరెంట్ మోడల్స్ వచ్చేసి ఇప్పుడున్న సిచ్యువేషన్లో సో కరెంట్ ఏదైతే రూల్ చేస్తున్నాయో స్మార్ట్ వాచెస్, ఎదర్ ఇట్ శాంసంగ్ కానివ్వండి, యాపిల్ కానివ్వండి, సో వీటన్నిటికీ కాంపిటీషన్ ఇస్తుందా లేదా అనేసి మీరేమనుకున్నారు? సో కామెంట్ చేయండి. అండ్ అలాగే దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ 3 డిఫరెంట్ మోడల్స్లో మనకు ప్రైస్ సెగ్మెంట్ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ 899, ఎస్ 899 యూరోస్ నుంచి 999 యూరోస్ వరకు అయితే ఉండొచ్చు. సో మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 79,000 నుండి 88,000 వరకు మనకు ఇండియాలో వచ్చేసి ఈ బుగాటి సిరీస్లో వచ్చిన 3 మోడల్స్ వాచెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం చూడొచ్చు. అండ్ ఈ బుగాటి సిరీస్లో నుంచి వస్తున్న ఈ 3 స్మార్ట్ వాచెస్ గురించి మనం చూసుకున్నట్లయితే దీంట్లో వచ్చేసి యాక్సిలరోమీటర్ అండ్ అలాగే హెల్త్ సెన్సార్, దాంతోపాటు వచ్చేసి జీపీఎస్ లాంటి మరికొన్ని ఫీచర్స్తో ఈ స్మార్ట్ వాచెస్ వచ్చేసి లాంచ్ కాబోతున్నాయి. అండ్ అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దీంట్లో 100 మీటర్స్ వాటర్ రెసిస్టెంట్తో పాటు వస్తే హార్ట్ రేట్ మెజర్మెంట్ అండ్ అలాగే కొన్ని స్పోర్ట్స్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో సో దానికి సంబంధించిన మరికొన్ని యాప్స్ ప్రీ లోడెడ్తో ఈ స్మార్ట్ వాచెస్ వస్తున్నాయి. సో దీని గురించి మీరేమనుకున్నారో సో నాకు కామెంట్ ఇవ్వండి. మనం నెక్స్ట్ టెక్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకుంటే అది వచ్చేసి పోకో F3 GT. ఎస్, పోకో F3 GT వచ్చేసి మన ఇండియన్ మార్కెట్లో త్వరలోనే లాంచ్ కాబోతుంది. సో దీంట్లో మెయిన్ ఎస్పెషల్గా మనం చూసుకోవాల్సింది ప్రాసెసర్. ఎస్, దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 1200 SoC. ఇది లేటెస్ట్ చిప్ సెట్ అనమాట. సో అండ్ అలాగే దీనిలో మనం చూసుకుంటే ఒకప్పుడు 1GB 2GB ర్యామ్స్ అంటేనే మనం ఒక మొబైల్లో అబ్బో అనుకునే వాళ్ళం. సో కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దీంట్లో 12GB ఆఫ్ ర్యామ్ యూజ్ చేయడం అయితే జరిగింది. సో దీని పరంగా ఎవరైతే గేమింగ్ లవర్స్ ఉన్నారో అండ్ అలాగే ఎవరైతే గేమ్స్ ఎస్పెషల్గా ఆడతారో సో వాళ్ళ కోసం వచ్చేసి ఇది ఒక ఎక్స్ట్రాడినరీ అండ్ బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు, గేమింగ్ పర్పస్ కానీ లైవ్ స్ట్రీమింగ్ కానీ. సో దానికోసం అండ్ దీంట్లో మనం చూసుకున్నట్లయితే AMOLED డిస్ప్లేతో మనం ఈ ఫోన్ అయితే చూడొచ్చు. అండ్ ఒక రూమర్ అయితే ఉంది, అది వచ్చేసి ప్రీవియస్గా రిలీజ్ అయిన రెడ్మీ K40 గేమింగ్ ఎడిషన్ ఫోన్ ఏదైతే ఉందో సో దాన్ని రీబ్రాండ్ చేసే విధంగా ఈ ఫోన్ని లాంచ్ చేస్తున్నాము అనేసి ఒక రూమర్ అయితే ఉంది. సో అది ఎంతవరకు నిజమో అది లాంచ్ అయిన తర్వాత మనం చూద్దాం. అండ్ అలాగే దీంతో మనం చూసుకున్నట్లయితే 12GB ర్యామ్ ప్లస్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్. ఎస్, ఈ కాన్ఫిగరేషన్లో ఒకప్పుడు మామూలుగా చూసుకున్నట్లయితే ప్రీవియస్ ఒక 5-6 years బ్యాక్ 12GB ఆఫ్ ర్యామ్ 256GB ఆఫ్ స్టోరేజ్తో దానికంటే తక్కువ కాన్ఫిగరేషన్లో పీసీస్ వస్తూ ఉండింది. ఎస్, సో ఆ పీసీస్ కన్నా ఇప్పుడు ఫోన్స్ మరీ ఎక్స్ట్రాడినరీగా అండ్ మరీ ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్స్ తయారవుతున్నాయంటే సో ఇదొక చేంజ్ అనేసి చెప్పాలి. గేమింగ్ ఎడిషన్లో కానీ ఫోన్స్లో కానీ అండ్ టెక్నాలజీ పరంగా. అండ్ దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఈ ఫోన్ ఏదైతే ఉందో దీంట్లో మనకు ఆల్మోస్ట్ ఆల్ ఆండ్రాయిడ్ 11 వర్షన్తో రన్ అవుతుంది. దీంట్లో వచ్చేసి ట్రిపుల్ కెమెరాని అయితే చూడొచ్చు. మెయిన్ ప్రైమరీ కెమెరా ఏదైతే ఉందో అది 64 మెగాపిక్సెల్తో వస్తుంది. అండ్ అలాగే 8 మెగాపిక్సెల్ ఆఫ్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ అలాగే 2 మెగాపిక్సెల్ వచ్చేసి మనకు మ్యాక్రో షూటర్తో ఈ ఫోన్ వచ్చేసి త్వరలోనే లాంచ్ కాబోతుంది. అండ్ మనం సెల్ఫీ కోసం చూసుకున్నట్లయితే దీంట్లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ని అయితే ఇచ్చారు. అండ్ మీరేమనుకున్నారు అబౌట్ ఈ ఫోన్ గురించి? సో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకుంటే అది వచ్చేసి OnePlus గురించి. ఎస్, OnePlus నుండి ఒక కొత్త ఫోన్ అయితే లాంచ్ కాబోతుంది. ప్రీవియస్గా మనం చూసుకున్నట్లయితే OnePlus నుండి చాలా ఫోన్స్ అయితే లాంచ్ అయ్యాయి, ఒకదాన్నొకటి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వస్తున్నాయి అన్నమాట. సో దీంట్లో మనము బిల్డ్ క్వాలిటీ గురించి
ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ ఒకదాన్నొకటి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ OnePlus కూడా ఒక రేంజ్లో ఉన్న ఫోనే అనమాట. అండ్ దీంట్లో మనం చూసుకున్నట్లయితే OnePlus నుండి ఒక స్మార్ట్ ఫోన్ త్వరలోనే లాంచ్ కాబోతుంది. అది వచ్చేసి OnePlus Nord CE 5G అనమాట. సో ఇది 5G సపోర్టెడ్ ఫోన్. అండ్ దీనిలో మనం చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ ఏదైతే ఉందో సో దాన్ని యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ దీనిలో మనం చూసుకున్నట్లయితే 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 16 మెగాపిక్సెల్ వచ్చేసి సెల్ఫీ కెమెరా రావడం జరుగుతుంది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో 6.43 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో రావడం అయితే జరుగుతుంది. అండ్ దాంతోపాటు 90 Hz రిఫ్రెష్ రేటును కూడా ఈ OnePlus Nord CE 5G ఏదైతే ఉందో అది సపోర్ట్ చేస్తుంది. సో ఎవరైతే OnePlus Nord తీసుకోవాలనుకున్నారో వాళ్ళకు వచ్చేసి నెక్స్ట్ మంత్ అంటే June 11th వచ్చేసి ప్రీ బుకింగ్స్ అయితే త్వరలోనే లాంచ్ కాబోతున్నాయి అన్నమాట. సో దాంట్లో మీరు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. సో లెట్స్ సీ OnePlus CE ఎంతవరకు తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుందో చూద్దాం. సో నెక్స్ట్ టెక్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకుంటే అది వచ్చేసి గూగుల్ పిక్సెల్ నుంచి. గూగుల్ పిక్సెల్ నుంచి 2 కొత్త స్మార్ట్ ఫోన్స్ వచ్చేసి లాంచ్ కాబోతున్నాయి. అవి రెండు డిఫరెంట్ మోడల్స్ అనమాట. సో ఒకటి వచ్చేసి గూగుల్ పిక్సెల్ 6 అండ్ గూగుల్ పిక్సెల్ 6 Pro. సో ఈ రెండు వచ్చేసి మన ఇండియన్ మార్కెట్లో త్వరలోనే లాంచ్ కాబోతున్నాయి. సో గూగుల్ కూడా తన మొబైల్స్ని ఒకదాన్నొకటి ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చింది. సో ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో సో దీంట్లో కెమెరాని ఒక పీక్ స్టేజ్కి తీసుకెళ్ళబోతున్నాయి. అబ్సల్యూట్లీ కెమెరా పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో సో దాన్ని ఒక పీక్ స్టేజ్కి తీసుకెళ్ళబోతున్నాయి. సో ఆ టెక్నాలజీ వచ్చేసి గింబల్ మోడ్ అనమాట. ఈ టెక్నాలజీతో సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే గింబల్ అంటే ఏంటి అంటే సో మీరు ఒక వీడియోని షూట్ చేస్తున్నప్పుడు దానిలో మూమెంట్స్ ఉంటాయి కదా. సో మీరు వెళ్తున్నప్పుడు కానీ రన్ చేస్తున్నప్పుడు కానీ మీ కెమెరా షూట్ చేస్తున్న వీడియో ఏదైతే ఉందో అది షేక్ కాకుండా అండ్ అలాగే సో మీరు మూమెంట్ తీసుకున్న తర్వాత ఇంత షాట్ ఏదైతే ఉందో సో ఇంత షాట్లో వచ్చేసి కెమెరా పర్ఫార్మెన్స్ ఏమాత్రం తగ్గకుండా ఈ గింబల్ మోడ్ ఏదైతే ఉందో అది సపోర్ట్ చేస్తుంది. సో అలాంటి ఒక టెక్నాలజీని గూగుల్ పిక్సెల్ 6 అండ్ 6 Proలో అయితే యూజ్ చేశారు. 2 ఫోన్స్లో ఫస్ట్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ 6 వచ్చేసి మన ఇండియన్ మార్కెట్లో ఈ ఇయర్ సో 2021లో ఏదైతే ఉందో సో ఈ ఇయర్లో 6 లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. దెన్ తర్వాత 6 Pro మేబీ నెక్స్ట్ ఇయర్లో లాంచ్ అవుతుందేమో అనేసి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లెట్స్ సీ గూగుల్ తన మొబైల్స్ రెండింటిని ఏమాత్రం కస్టమర్కి సాటిస్ఫాక్షన్ ఇస్తుందో చూడాలి. సో మీరేమనుకుంటున్నారు అబౌట్ గూగుల్ పిక్సెల్ 6 కానీ 6 Pro గురించి కానీ సో కామెంట్ చేయండి. సో ఈ రోజుకి ఈ వీడియోతో నేను మీ సాజిద్ సైనింగ్ ఆఫ్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫర్ లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ కోసం.